నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒరిస్సా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సంజీవ్ కుమార్ పాణిగ్రాహి సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ముద్దాయి ఎక్యూజ్డ్ ఎవిడెన్స్ లీడ్ చేయాలి అనుకుంటే బయట చీఫ్ అఫిడవిట్ తయారు చేసి కోర్టులో ఫైల్ చేయడానికి వీల్లేదు. తన ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కోర్టులోనే జడ్జి గారి ముందే చెప్పాలి. అది టైపిస్ట్ రికార్డ్ చేస్తారు, అప్పుడు దాన్ని క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. అంతేగాని కంప్లైనెంట్ ఏ విధంగా చీఫ్ అఫిడవిట్ బయట తయారు చేసి కోర్టులో ఫైల్ చేస్తారో ముద్దాయి అట్లా ఫైల్ చేయడానికి వీల్లేదు. సెక్షన్ 142 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తోంది అని గౌరవ ఒరిస్సా హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ముద్దాయి ఎవిడెన్స్ లీడ్ చేయాలి అనుకుంటే సెల్ఫ్ అఫిడవిట్ బయట టైప్ చేయడానికి వీల్లేదు, చీఫ్ అఫిడవిట్ బయట టైప్ చేయడానికి వీల్లేదు. కోర్టులోనే జడ్జి గారి ముందు తన ఎవిడెన్స్ ఇవ్వాలి చీఫ్, తర్వాత క్రాస్ ఎగ్జామ్ చేస్తారు కంప్లైనెంట్ తరఫున అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ముద్దాయి తన ఎవిడెన్సు బయట టైప్ చేసి తీసుకురావడానికి వీల్లేదు. కోర్టులోనే తను ఏది చెప్పాలో అది చెప్పాలి, జడ్జి గారు డిక్టేట్ చేస్తారు, రాసుకున్న తర్వాత కంప్లైనెంట్ అతన్ని క్రాస్ ఎగ్జామ్ చేయాలి. అంతేగాని చీఫ్ అఫిడవిట్ కంప్లైనెంట్ ఏ విధంగా బయట తయారు చేసుకొచ్చారో అదేవిధంగా ఈ విధంగా ముద్దాయి అంటే ఎక్యూజ్డ్ తయారు చేయడానికి వీల్లేదు అని ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తోంది.